31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, బ్రహ్మీ ముహూర్తం అంటాం. ఆ సమయంలో లెగిసి మనం దైవారాధన చేసినా లేకుంటే పిల్లలు చదువుకున్నా అసలు లేవటమే చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో మీరు బ్రహ్మీ ముహూర్తంలో లేవటం గురించి మాట్లాడారు కదా. అసలు ఆ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటండి? మనకి సూర్యుడితో పాటు కదా మన సైకిల్ వెళ్ళేది. అవును, ఇది జనరల్ గా చెప్పుకుందాం మనం. బ్రాహ్మీ ముహూర్తము, దాని ప్రాశస్త్యము పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తూనే ఉంటారు. మనం సూర్యుడితోటే మాట్లాడుకుందాం. ఈ సూర్యుడిని హోరా కాలాలు అని చెప్తుంటారు. ఈ హోరలు ఏంటంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క సమయంలో యాక్టివ్గా ఉంటుంది. వరుసగా హోరలు మారుతూ ఉంటాయి. ప్రతి రెండు గంటలకి చొప్పున మారుతూ ఉంటాయి, గంటన్నర చొప్పున మారుతూ ఉంటాయి. ఈ సమయంలో ఈ సమయాల్ని బట్టి మన శరీరంలో ఉన్న అవయవాల పనితీరు కూడా బాగుంటుంది. అవునండి, సూర్యుడి సైకిల్ తోటి బాగుంటుంది. అందుకని మన భోజన వేళలు కూడా దానికి తగ్గట్టుగా రాత్రిపూట తక్కువ తినాలి, మధ్యాహ్నం హెవీగా తినండి, పొద్దున పూట ఇలా తినండి. ఇవన్నీ మనం సైకిల్ని బట్టే కదా చెప్పారు. అవునా? ఇప్పుడు ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేది ఎప్పుడు వస్తుంది? తెల్లవారుజామున 3:30 నుంచి 3:30కి బ్రాహ్మీ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మకి సంబంధించింది కాబట్టి బ్రాహ్మీ అని చెప్పారు. బ్రహ్మ ముహూర్తం, బ్రహ్మకి సంబంధించిన ముహూర్తాన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటారు. ఇప్పుడు ఈ 3:30 నుంచి 3:30 నుంచో లేచి తెల్లవారుజామున ఆ సమయంలో బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సూర్యుడు రావడానికి ముందు, ఆయన రావడానికి ముందే కదా ఇదంతా జరిగేది. తర్వాత పొద్దున వెన్నముద్దలాగా వేగు చుక్క పొడుస్తుంది అని చెప్తారు. ఆ చుక్క పొడిచేసరికల్లా మనం ఈ సైకిల్తో పాటు ఎవడైతే సూర్యుడితో పాటు లేచి సూర్యుడితో పాటు రోజంతా తిరిగి సాయంకాలం పడుకుంటాడో వాడికి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి 3:30కి లేవాలనుకుందాం. దానికి ఎప్పుడు పడుకోవాలమ్మా? వాడు ఎప్పుడు తినాలి? ఎప్పుడు తిని ఎప్పుడు పడుకుంటే వాడు 3:30కి లేవగలుగుతాడు? రాత్రి 10 తర్వాత పడుకుని 11 తర్వాత పడుకుని 3 దాకానే పడుకోవాలంటే ఈ 4 గంటల నిద్రే సరిపోయేంత పద్ధతి ఉంటుందా శరీరానికి? అంత దిటవు లేదు మనకి. ఎలా ఉంటుంది? మనం రోజంతా స్ట్రెస్లో గడుపుతాం. అవునండి, ప్రతి రోజంతా స్ట్రెస్సే. మనం రిలాక్స్ అయ్యేది ఎప్పుడు? ఈ స్ట్రెస్ నుంచి గాఢమైన నిద్రలో. ఆ నిద్ర పట్టే సమయం కనీసం 4 గంటలు అతిగాఢ నిద్ర ఉండి 2 గంటలు కనీసం కాస్త విశ్రాంతితో కూడిన నిద్ర ఉండాలి మనకి. 3:30కి లేవాలి అంటే 2:30, 1:30, 12:30, 11:30, 10:30, 9:30, 6 గంటలు. అంటే నువ్వు 9:30కి కనీసం పడుకోవాలి. కనీసం 9:30కి పడుకోవాలంటే దీనికి 3 గంటల ముందు తినాలి సిస్టమ్. 6:30కి అన్నం తింటే 6:30కి డిన్నర్, రాత్రిపూట సప్పర్ అంటాం. పోనీ మనం రాత్రిపూట తినగలిగే ఆహారం 6-6:30కి సూర్యాస్తమయం అవుతూనే తినేసేవనుకో, గూట్లో దీపం నోట్లో ముద్ద. అవును అవును, తిన్నావనుకో, అప్పుడు నువ్వు 9:30కి పడుకోగలవు. ఇప్పుడు ఏ చదువుకునేవాళ్ళు, ఏ ఉద్యోగం చేసేవాళ్ళు, ఏ వ్యాపారం చేసేవాడు 6:30కే ఇంటికి వచ్చి అన్నం తిని కాసేపు వ్యవహారాలు అవి ఇవి చూసుకుని చదువుకుని ఇల్లు వాకిళ్ళు సవరించుకుని 9:30 పడుకుంటారో చెప్పు? కనీసం 8th 9th క్లాస్కి వచ్చిన పిల్లల వల్ల కూడా కాదు కదా. అవునండి, వాళ్ళకు కూడా ఏవో స్పెషల్ క్లాస్ ఉంటే 7ంటి 10th క్లాస్ పిల్లాడు, మా అబ్బాయి 7ంటికి ఇంటికి వచ్చేవాడు. ఇది వరకు 7 ఈవినింగ్ అక్కడ ఆకలేసి ఏదైనా చిన్న స్నాక్స్ తినేస్తే 7కి వచ్చి అన్నం తినరు పిల్లలు. అంతే కదా. అన్నం వేళ వెనక్కి వెళ్ళిందా? వీడిని బ్రాహ్మీలో లేవరా, మాహేశ్వరిలో లేవరా అంటే ఎట్లా వేస్తాడమ్మా చెప్పు? చాలా కష్టం రమ్మగారు, ప్రాక్టికల్ గా కష్టం. కానీ ముహూర్తానికి ఉన్న బలం అయితే ముహూర్తానికి ఉంది. పోనీ 3:30 కాదు 4 దాటాక, పోనీ 4 కాదు 5కి లేవాలన్నా నువ్వు రాత్రి 10కి పడుకోవాలి. 10 గంటలకు పడుకునే వాళ్ళు చక్కగా లేస్తారు. చాలా మంది మేము లేస్తున్నాం అని పెడతారు. నువ్వు చెప్పు, 12ంటికి పడుకుని 3:30కి లేస్తామని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అస్సలు ఉండలేకపోతే. అందులో విద్యార్థులు ఉండరు, ఈ కుర్రాళ్ళు చదువుకునే పెద్ద పిల్లలు ఉండరు, కొత్తగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉండరు. ఎవరుంటారు? కడు వృద్ధులు, పెద్దవాళ్ళు, ఏ పని లేని వాళ్ళు, పగలు నిద్రపోగలిగే వాళ్ళు. ఇది మెయిన్. నిద్ర తక్కువ ఉన్నా సరిపోయే ధోరణి ఉన్న శరీరతత్వం ధర్మమే, శరీర ధర్మమే అలాంటిది ఉన్నవాళ్ళు లేస్తారు. యోగులు వీళ్ళు లేవగలుగుతారు. లేని వాళ్ళు ఎవ్వరూ లేవలేరమ్మా.
ఈ బ్రాహ్మీ ముహూర్తాన్ని పట్టుకుని బ్రాహ్మిలో లేవాలి లేవాలి అంటే చావగొట్టకూడదు జయ. అది పొరపాటు. మన కాలధర్మాన్ని మనం ఇప్పుడు ఎలా ఉన్నాం దాన్ని బట్టి కదా. ముందువన్నీ మార్చుకోకుండా ఒక పాయింట్ నే పట్టుకొని పట్టుకుంటే దాని ఎట్లా? చుట్టూనే తిరుగుతున్నామేమో అనిపిస్తా ఉంటది అంతే. ఒక్కొక్కసారి ఇవి- కదరమ్మ గారు. ఇవి ఇట్లా చెప్తారు పెద్దవాళ్ళు ఎవరో, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్తారు. నిజమే. జీవితంలో చాలా మార్పులు వస్తాయి పొద్దున్నే లేవటం వల్ల. నువ్వు పొద్దున్నే లేచి మధ్యాహ్నానికి కూడా నువ్వు ఇదే యాక్టివ్నెస్ తో ఉండగలిగే వాడైతే, అవును, నిద్రపోకుండా ఆ రాత్రి పడుకునే 4-5 గంటల నిద్రే నీకు సరిపోతుందంటే నువ్వు ఇలా 9ంటికే నిద్రపోగలిగే అవకాశం ఉంటుంది. కొంతమంది పడుకుంటున్నారు ఇప్పుడు అట్లా. అది అందరికీ ఎట్లా కుదురుతుంది? ఒక ఇంట్లో కుదురుతుంది. కుదరొద్దండి. వాళ్ళు మేము 7ంటికే అన్నం తినేస్తాం, 9ంటికే నిద్రపోతాం, మేము 6ంటికే తింటామంటారు. అన్నిళ్లలో అది కుదరది, అస్సలు సాధ్యం కాదు. మేము చేయలేం చేయాలి. నేను చెప్తా కదా, అదే అందరికీ సాధ్యం నేను కావచ్చు. చెప్పలేను. అందుకని నాకు చెప్పబుద్ధి కూడా కాదు. నేను లేవట్లేదు, నేను లేవలేను. ఎలా చెప్తాం? 11 గంటల దాకా చదువుకుంటాను నేను. ఇప్పుడు నాలాగా చదువుకునే వాళ్ళు 11కి 11ంటికి నేను ల్యాప్టాప్ ఆపుతుంటే కూడా హలో రమా గారు అని ఒక మెసేజ్ వస్తుంది నాకు. నిజంగా అవును. ఇలా రావా? నా అంతటి నేను ఎవరికి మెసేజ్ పెట్టండి, అది మాత్రం చేస్తా. పొరపాటు కూడా రాత్రి 9 గంటలకు నేను ఎవరికి హలో కూడా అన్ను. వాళ్ళే చేస్తే ఇంకా నాకు తప్పదు. అందరూ ఇప్పుడు నాబోటి వాళ్ళే ఉన్నారు కదా. మనం పనులు మానేసుకుని ఆపేసుకుని ఏమీ చేయక్కర్లేదు మనకు. లేదా మనకు పని చేయవలసిన అవసరం లేని పరిస్థితి అయితే నువ్వు అలాగే తొందరగా పడుకుని బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తావు. లేదా మధ్యాహ్నప్పుడు ఏదో కాసేపు ఒక అరగంట అట్లా ఒక కొడుకు తీస్తే, పవర్ నాప్ తీస్తే ఓకే అనుకోవచ్చు. ఇంత కొంచెం నిద్ర సరిపోతుంది, అలవాటు చేసుకోవాలి అని చెప్పే మహానుభావులు కూడా కొంతమంది కనిపిస్తారు. అందరికీ సరిపోదు రమ్మగారు, చాలా ఇబ్బంది పడిపోతారు నిద్ర సరిపోతే. ఎంత జబ్బు చేస్తుందో. అవునండి. సరిపడా నిద్ర లేకపోతే జబ్బు చేసినట్టు అయిపోతారు. అవును. మీరు బ్రాహ్మిలో లేవాలంటే 3:30కి లేచి, మీకు ఏదైనా అది ఎవరికి 3:30కి లేచి సంధ్యావందనం చేసుకునే వాళ్ళు, ఓ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏదో చేసి దేవుళ్ళకి ఏదైనా చేసుకోవాలి. మిగిలిన వాళ్ళంతా ఎందుకమ్మా హైరానా చెప్పు? ఎందుకు వచ్చిన హైరానా? అది ఇదివరకు కాలంలో ఏం చెప్పేవాళ్ళు? బ్రాహ్మణులు ఈ వ్యవహారాలన్నీ చేసేవాళ్ళు, లోకహితం కోసం యజ్ఞయజనాది క్రియలు చేసేవాళ్ళు. వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తం. సూర్యుడితో పాటు పడుకుని సూర్యుడితో పాటు లేచేవాళ్ళు, సూర్య సంబంధమైన క్రియలు చేసే వాళ్ళందరికీ, అంటే సూర్యుడితో సంబంధించిన వ్యవసాయ ఆధారితమైనటువంటి రకరకాల పనులు చేసేవాళ్ళు, మట్టితో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ సూర్యుడి కంటే ముందు వేకువజామున లేవటం. తెల్లవారుజామున వెనమెద్దలాగా వస్తుంది, అది చూస్తారు, లేస్తారు, ఏవో ఇళ్లలో పనులు చేసుకుంటారు, తెల్లవారకుండానే బయలుదేరుతారు. వీళ్ళు ఎప్పుడు పడుకునే వాళ్ళు పాత రోజుల్లో? గూట్లో దీపం నోట్లో ముద్ద. రాత్రుళ్ళు మనకల్లే ఫోన్లా, టీవీలా, ల్యాప్టాప్లా, ఆఫీస్ వర్క్లా, ఏమైనా కాల్సా ఏముండేవి? వాళ్ళు చేశారని మనం కూడా చేయాలంటే ఎలా కుదురుతుంది? ఇలా కంపెల్ చేయకూడదేమో అనుకుంటాను జయ. నా మటుకు నేను చెప్తున్నా కదా, మనం ప్రజల్ని మోసం చేయకూడదు, బలవంతం చేయకూడదు, చెప్పాలి. ఇది ప్రాక్టికాలిటీ. అవును. అవ్వందాన్ని అయిపోతుంది, చేసేయాలి, అదే కరెక్ట్ కాదు అంటే అది మారేడికాయ చేయటం కదా. మీరు ఇప్పుడు పొద్దున్నే లేచి ఆ సమయంలో లేవటం వల్ల జాగృతమయ్యే జీవశక్తి ఏంటో మీరు తెలుసుకోదలుచుకుంటే దానికి ముందు రాత్రి పెందరాళే పడుకోవటం మొదలు పెట్టండి. దానికి ముందు తినటం మొదలు పెట్టండి. 6:37 అవ్వాలి లోపల 6-6:30 కల్లా అన్నం తినేయండి. మీరు ఏం తింటారో, అన్నం తింటారా, రొట్టెలు తింటారా, జావ తాగుతారా, అంబలి తీసుకుంటున్నారా, ఒట్టి రాగి మాల్టే తీసుకుంటారా, ఏది తీసుకున్నా 7 అవ్వకూడదు. సూర్యాస్తమయం అవుతూనే మీ అన్నం అయిపోవాలి. 9-9:30 కల్లా నిద్రపోండి. దానికి అరగంట ముందే స్క్రీన్ టైం ఆపేయండి. పిల్లల్ని